మరమ్మతు చేయాలి, మరమ్మతు చేయాలి, మంచినీరు సౌకర్యం కల్పించాలి. అది ఈ లోపే మీరు ఈ సోమవారం లోపే మీరు వచ్చేసి ఎంక్వైరీ చేసి మీరు బోరు వేస్తేనే మాకు త్రాగి నీరు ఇచ్చేస్తేనే మేము వెళ్ళిపోతాం. లేదా ఇక్కడే ఆడవాళ్ళు పిల్లలు అందరూ వచ్చేసి ఇక్కడే ఉండిపోతామండి. మా పశువులు కూడా చూపిస్తామండి ఇక్కడే. ఎందుకంటే మంచినీరు లేక వ్యాధుల బారిన పడిన గిరిజనులను రక్షించాలి. గిరిజన గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. మంచినీటి సౌకర్యం కల్పించి గిరిజనులను బారి నుండి రక్షించాలి. మంచినీరు లేక జ్వరాలు వస్తున్న గిరిజనులను రక్షించాలి. మంచినీరు లేక డయేరియా వస్తున్న గిరిజనులను రక్షించాలి. గిరిజన గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. గిరిజన గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. మంచినీటి సౌకర్యం కల్పించితే పోరాడతాం. అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వాలేమో ఒకవైపు అభివృద్ధి చేస్తాను, హైటెక్ చేస్తాను, అసలు ఇదిలో లేదు గ్రామాలకు మంచినీరు ఇవ్వని ప్రభుత్వం అన్ని గ్రామాలకు మంచినీరు సౌకర్యం కల్పించాలి. గిరిజనులు ఆదుకోవాలి. మంచినీరు సౌకర్యం కల్పించితే పోరాడతాం. ఈ రోజు ఈ మంచినీటి సమస్య అనేది ఈ రోజు రాలేదు. గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకరిద్దరు పాపం కాదు, ఇది పరిపాలకుల పాపం. అనేక సంవత్సరాల నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజనులు నివసిస్తుంటే కనీసం మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఈ పాలకులు, పరిపాలన చేసేవాళ్ళు ఎవరి తరపున ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మంచినీరు లేక కురుపాం గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్, నీరు లేదు, రొట్టు లేదు, బుద్ధులు కూడా బడాంగ్ కూడా ఇలాంటి గ్రామానికి నీరు ఇబ్బందికి అయిపోతున్నాము. రొట్టు కూడా ఇబ్బందికి అయిపోతున్నాము. దాని గురించి మహిళలు మొత్తం రప్పించుకొని వచ్చాను. నీరు ఈ వారం రోజులే నీళ్ళు ఇస్తేనే నేను ఊరు తవంచుకొని ఇస్తేనే మేము లేకపోతే ఇక్కడే మహిళా పిల్లలు మొత్తం ఇక్కడ వచ్చుకొని ఉంటాము. అదే మేము ఊరుకుండివి రొట్టు కావాలి, నీరు కావాలి. ఊరు అండి. అలాగే మేము బొడ్డడుగుడి నుంచి చాలా ఇబ్బందిగా నీరు ఉంది. అదే ఎండాకాలమైన శీతాకాలమైన ఈ వర్షాలు లేక ఎండిపోతున్నాయో లేకపోతే వర్షం వచ్చినా ఎండిపోతున్నాయో కానీ బట్టలు ఉతకడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. అందుకని ఇప్పుడు పార్టీకి మా మహిళలకి దిగి అలాగ చెప్పదమని వచ్చాం. అలాగే మేము ఈ వారంకి మీకు ఇచ్చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము కోరుకుంటున్నాను. నీరు, ఇల్లు గురించి మళ్ళా మేము గాలి ఇవంటి వచ్చేస్తే కానీ పూరిళ్ళకి వెట్టి వెళ్ళిపోద్ది అని బాధపడుతున్నాము. ఇల్లు గురించి అయినా, నీరు గురించి అయినా, అలాగే రోడ్డు గురించి అయినా ఈ మూడింటికి మాకు ఇచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేడం గారండి. మేము అలాగే మలేరియాలు కూడా, డెంగ్యూ, అలాగే విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. కురుపాం హాస్పిటల్ వెళ్ళి చూడండి, పార్వతీపురం హాస్పిటల్ చూడండి, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళినా కనీసం రోజుకి 200-300 ఓపీ ఉంటుంది. ఆ రకంగా ఏజెన్సీలు సరైన నీరు లేక ఈ గిరిజన గ్రామాల్లో జ్వరాలు, డయేరియా, అలాగే మలేరియాతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అదే కాకుండా ఈరోజు మంచినీరు కనీసం ఆ గ్రామంలో
ఉన్న మంచినీటి సౌకర్యం లేదు, బోరు లేదని ఇంతవరకు తెలియని అధికారులు మన మన్యం జిల్లాలో ఉన్నారంటే చాలా దురదృష్టకరం. ఎందుకని మాలో కనీసం మంచినీటి సౌకర్యం అనేది లేదు. అధికారులు, రాజకీయ నాయకులు అందరూ మాత్రం చక్కగా మినరల్ వాటర్ తాగుతున్నారు. మా గిరిజనులు మాత్రం ఊట నీరు మాత్రమే తాగుతున్నారు. ఆ ఊటల్లో ఆకులు, అలమలు, పురుగులు అనేక రకాలుగా పడుతున్నాయి. అవే నీరు మా గిరిజనులంతా తాగుతున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని ఈ ప్రభుత్వాలు ఎందుకని అడుగుతున్నాను. ఈరోజు చెప్తున్నారు RWS జేఈ కానీ ఏఈలు కానీ ఏమని చెప్తున్నారు, అన్ని రకాల జబ్బులు 90% నీటి వల్లే వస్తున్నాయని అధికారులు మాత్రం చెప్తున్నారు. కానీ గిరిజనులకు మాత్రం చెప్పడమే తప్ప గిరిజనులకు మంచినీరు సౌకర్యం కల్పించే పరిస్థితి ఈరోజు గిరిజన గ్రామాల్లో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పుడు చాలా మన మన్యం జిల్లా కాదు, అన్ని జిల్లాలు లేని పరిస్థితి ఉంది. చాలా గిరిజన గ్రామాలకు రోడ్లు అనేవి లేవు. రోడ్లు లేకే ఈరోజు డోలీలతో మోసుకొని వెళ్లే పరిస్థితి మనం పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం. మీరు పేపర్లో, టీవీల్లో చూడొచ్చు, కానీ మేము ప్రత్యక్షంగానే ఆ రకంగా రోడ్లు లేక హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి మా గిరిజన గ్రామాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా రోడ్లు అనేవి ఉంటేనే ఈరోజు వైద్యానికి కూడా అందుబాటులో వెళ్లే పరిస్థితి ఉంది. కనీసం అంబులెన్స్ కాదు, మనిషి నడక దారి కూడా లేని పరిస్థితి చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గిరిజన గ్రామాలన్నిటికీ రోడ్లు, పక్కా రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తేనే ఈరోజు అంబులెన్స్ వెళ్లే పరిస్థితి, లేదంటే డోలీలే వాళ్ళకి నయంగా ఉన్నాయి. ఆ రకంగా కొన్ని గ్రామాలకు వంతెనలు కూడా లేని పరిస్థితి ఉంది. ఆ వంతెన లేక వెహికల్స్ ఏమి వెళ్ళక మా గిరిజనులు కాలినడకన వెళ్ళి అనేక ఇది వర్షాకాలం సీజన్ లో గడ్డలు కూడా ప్రమాదకరంగా వస్తున్నాయి. కాబట్టి ఆ వెంటనే వంతెనలు అనేది నిర్మించాలి. ఈ రకంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించే వరకు ఖచ్చితంగా మా ఆదివాసీ గిరిజన సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడుతాం.